అమావాస్యను పురస్కరించుకుని పుణ్యక్షేత్రమైన వనదుర్గామాత దేవాలయంలో భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒడిబియ్యం పోశారు. అమావాస్య వేడుకలకు ముస్తాబైంది. ఆలయ సన్నిధిలో ప్రవహిస్తున్న మంజీరాలో స్నానాలు ఆచరిస్తే మంచిదని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఇక్కడికి ఉమ్మడి జిల్లా నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో ఏర్పాట్లు చేశారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు వేశారు. ఆలయ పరిసరాల్లోని నదిపాయల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి మొత్తం 3 జలస్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా క్యూ లైన్లు, నీడ కోసం టెంట్లు వేశారు. ఇటీవల సింగూరు జలాశయం నుంచి 350 MCFల నీటితో వనదుర్గా ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో డీఎస్పీ ప్రసన్నకుమార్ 221 మంది సిబ్బంది 4 క్యార్టీ బృందాలతో బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ఈరోజు మంచి శుభదినం. మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్నానాలకు ఆచరించడానికి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మరి ఈరోజు ఏడుపాయల్లో కూడా దుర్గామాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు, మరి ఉమ్మడి జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు, మరి సిబ్బంది, ఇతర స్టేట్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అదే పంచాయతీ వాళ్ళు, వాళ్ళందరూ కూడా వారి సిబ్బంది కూడా దర్శనం జరిగింది. వాళ్ళ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి స్నాన ఘట్టాల దగ్గర కావచ్చు, ఇతర మన పూజ దగ్గర కావచ్చు, మరియు దర్శనం కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి అందరూ కూడా ఈ సందర్భాలు శుభాకాంక్షలు. Like, share and subscribe to Saira TV. Oh, Saira!